నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డిప్యూటీ సీఎం పవన్ ను కలిసిన విజయవాడ బుక్ ఫేర్ కమిటీ, గ్రంథాలయ సమస్యలపై వినతి. బీసీ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు, త్వరలోనే శంకుస్థాపనలు చేస్తామన్న మంత్రి సవిత. కాకినాడ జిల్లా వేట్లపాలెం గ్రామంలో జరిగిన కోట్లాటలో 3 మృతి, ఇంటి నిర్మాణం విషయంలో చెలరేగిన వివాదం. నంద్యాల జిల్లా ఎంసీపాలెం గ్రామంలో చిరుతపులి సంచారం, అటవీ శాఖ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలంటూ ప్రజల వేడుకోలు. తెలుగు సాహితీ యాత్రలు నిర్వహించే దిశగా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ఆదివారం విజయవాడ బుక్ ఫేర్ కమిటీ ప్రతినిధులు కలిసి పలు సమస్యలు వివరించారు. 35 ఏళ్లుగా విజయవాడలో దిగ్విజయంగా పుస్తక మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని, అయితే పుస్తక మహోత్సవ నిర్వహణకు అవసరమైన మైదానం అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని తెలియజేశారు. దీంతో సమస్య పరిష్కరిస్తామని పవన్ హామీ ఇచ్చారు. వేటపాలెం గ్రంథాలయం, రాజమహేంద్రవరం గౌతమి గ్రంథాలయం, కడప సిపి బ్రౌన్ గ్రంథాలయం లాంటి ప్రముఖమైనవి రాష్ట్రంలో ఉన్నాయని, వీటిని కవులు, రచయితల నివాసాలను కలుపుతూ టూరిజం సర్క్యూట్స్ ఏర్పాటు చేయవచ్చునని అన్నారు. ఇది తెలుగు భాష అభివృద్దితో పాటు పర్యాటక రంగం విస్తరణకు దోహదపడుతుందని పవన్ పేర్కొన్నారు. పవన్ ను కలిసిన వారిలో విజయవాడ బుక్ ఫేర్ ప్రతినిధులు టి మనోహర్ నాయుడు, కె లక్ష్మయ్య, గొల్ల నారాయణరావు, సందీప్ అని తదితరులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలో బీసీ భవనాలు నిర్మిస్తామని మంత్రి సవిత తెలిపారు. తిరుపతిలో బీసీ బాలిక హాస్టల్ ను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అప్పటి టీడీపీ ప్రభుత్వం బీసీ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిందని గుర్తు చేశారు. ఆ భవనాలన్నీ 70 నుంచి 80% పూర్తయ్యాయని తెలియజేశారు. అయితే ఆ తర్వాత వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఆ నిర్మాణాలను పట్టించుకోలేదని తెలియజేశారు. హాస్టళ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేయలేదని మండిపడ్డారు. చివరికి విద్యార్థుల డైట్ బిల్లులు కూడా చెల్లించలేదని ఆమె అసహనం వ్యక్తం చేశారు. వెంకటేశ్వర స్వామి గారి దర్శనం చేసుకున్నాం. అదేవిధంగా ఈరోజు పొట్టే శ్రీరాములు గారి వర్ధంతి కార్యక్రమంలో కూడా పాల్గొన్నాం. పిల్లలతో కూడా ఇంటరాక్ట్ అయ్యాం. ఈరోజు బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని రెనోవేషన్ చేస్తున్నాం. గత 5 సంవత్సరాలుగా ఎలాంటి రెనోవేషన్స్ లేక పిల్లలు చాలా ఇబ్బంది పెట్టారు. వాష్రూమ్స్లో వాటర్ లేదు, బెడ్రూమ్ హాస్టల్లో బల్బులు లేవు, పడుకోవడానికి ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని కనీస మరమ్మతులు కూడా 5 సంవత్సరాల నుంచి చేయలేకపోయింది గత ప్రభుత్వం. మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ముఖ్యమంత్రి గారు కూడా రెనోవేషన్స్ కోసం, బీసీ హాస్టల్స్, బీసీ గురుకులస్ రెనోవేషన్స్ కోసం కూడా 25 కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించారు. అదేవిధంగా ప్రతి బీసీ రెసిడెన్షియల్ స్కూలు, ప్రతి బీసీ గురుకులస్తో కూడా ఇన్వర్టర్స్ పెట్టబోతున్నాం. ఇన్వర్టర్స్ ఆల్రెడీ పెట్టేశాం. సీసీ కెమెరాలు కూడా బిగించబోతున్నాం. ఈ విషయాన్ని కూడా మేము పిల్లలకు కూడా తెలియజేశాం. మేము మీడియా ద్వారా కూడా తెలియజేసేది ఒకటే, ప్రతి చోట కూడా బీసీ బడుగు బడిహీన వర్గాల పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తూ, గతంలో బీసీ భవన్లో కూడా మేము 14-19లో శాంక్షన్ చేసి 70-80% కూడా పూర్తి అయిపోయినాయి. కానీ ఈ రంగుల రెడ్డి గారు ఆ రంగులు మార్చో, పేరు మార్చో, బీసీ బిడ్డల కోసం బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ హ్యాండ్ ఓవర్ చేయలేకపోయినారు. బీసీల కోసం బీసీలు ఓట్లు ఎంచుకొని బీసీల ద్రోహి ఆ జగన్మోహన్ రెడ్డి గారని కూడా తెలియజేస్తూ, దగ్గరలోనే ఏదైతే 70-80% బిల్డింగ్లు అసంపూర్తిగా ఉన్నాయో అవన్నీ పూర్తి చేయబోతున్నాం. ఒక పక్క హాస్టల్స్, ఒక పక్క బీసీ భవన్లు కూడా పూర్తి చేయబోతున్నాం. 26 జిల్లాల్లో కూడా బీసీ భవన్లు నిర్మాణం చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, బీసీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. 39,000 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారు ఒక్కటే ఆలోచనే, ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రైనర్ తయారు కావాలి, ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపారవేత్తను తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష. అదే దిశలో కూడా మేము కూడా ప్రయాణిస్తున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, బీసీల ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం.
అమలాపురం నియోజకవర్గ అభివృద్దికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు పేర్కొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో రోడ్ల విస్తరణకు 65 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే అమలాపురం పట్టణ అభివృద్దికి ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేశారు. నియోజకవర్గ జిల్లా కేంద్రమైన అమలాపురం పట్టణం అభివృద్దిలో వెనుకబడిందని, కోనసీమ కేంద్రంగా టూరిజాన్ని అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ గా నియమితులైన అల్లాడి సోంబాబు ప్రమాణ స్వీకారం ఈ నెల 18వ తేదీన అమలాపురంలో జరగనుందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు, కందుల దుర్గేష్, వాసంశెట్టి సుభాష్, జిల్లాలోని ఎమ్మెల్యేలంతా హాజరవుతారని ఎమ్మెల్యే ఆనందరావు తెలియజేశారు. ఈ నెల 18వ తారీఖున అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అముడా చైర్మన్గా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం తరపున అమలాపురం పట్టణానికి చెందినటువంటి సీనియర్ నాయకులు, అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అల్లాడి స్వామినాయుడు గారికి సంబంధించి పార్టీ వారిని ఈ పదవిలో నియమించినందుకు 18వ తారీఖున చాలా భారీ స్థాయిలో ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఏర్పాటు చేయటం, దానికి ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి గౌరవనీయులు అచ్చెన్నాయుడు గారు, అలాగే గౌరవనీయులు పెద్దలు యనమల రామకృష్ణుడు గారు, జిల్లా మంత్రి సుభాష్ గారు, అలాగే కందుల దుర్గేష్ గారు, అందరూ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. ఈ సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మీడియా మిత్రులతో పంచుకోవాలని సోమబాబు గారు, స్వామినాయుడు గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి రమణబాబు గారు, నేను ఇవాళ వచ్చాం. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే పట్టణాభివృద్ధికి ముఖ్యమైనటువంటి విభాగం. ఈ సందర్భంగా అమలాపురం పట్టణం సంబంధించి సుదీర్ఘమైనటువంటి కాలంగా చూస్తే కాకినాడ పార్లమెంటు కేంద్రం అభివృద్ధి చెందిన విధంగా, రాజమండ్రి పార్లమెంటు కేంద్రం అభివృద్ధి చెందిన విధంగా అమలాపురం పార్లమెంట్ అయిన కేంద్రం అమలాపురం అభివృద్ధి చెందలేదు. అందుకే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో శాసనసభ్యుడిగా నేను, పార్లమెంట్ సభ్యులు, మంత్రులు అందరూ కలిసి ఈ యొక్క నియోజకవర్గ కేంద్రమైన అమలాపురాన్ని, జిల్లా కేంద్ర అమలాపురాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి ఇవాళ మనం ముందుకెళ్లాలని మీ అందరినీ తెలియజేసుకుంటున్నాను. నేను తెలుగుదేశం పార్టీలో 83 నుంచి ఉన్నాను. డాక్టర్ గారు బాలయ్య గారితో అదే కలిసి పనిచేసి 2002లో నాకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ స్థానిక శాసనసభ్యులు ఆనందరావు గారు ఆశీస్సుతో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళందరూ కలిసి నన్ను సెలెక్ట్ చేసి అమరావతి చైర్మన్కి, అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్గా నన్ను నియమించి అందుకు ముందుగా ప్రత్యేకంగా వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి 18వ తారీఖుని నా ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి మరి జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలందరినీ కూడా ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి నన్ను ఆశీర్వదించగా కోరుకుంటూ, మరియు ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి విధి విధానాలు త్వరలోనే తెలుసుకుని మరి ఒక ప్రెస్ మీట్లో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. ఏదేమైనప్పటికీ నాకు ఇచ్చిన ఈ పదవికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తే పార్టీకి, ఇలాంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి, నాకు కూడా వ్యక్తిగతంగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటానని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, లోకల్ నాయకులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు. కాకినాడ జిల్లా వెట్లపాలెం గ్రామం మంగాయమ్మ కాలనీలో జరిగిన కొట్లాటలో 3 మృతి చెందారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ విక్రాంత్ పాటిల్, పెద్దాపురం డీఎస్పీ శ్రీహర్రాజు, సామర్లకోట సీఐ కృష్ణ భగవాన్ పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, ఆదివారం సాయంత్రం ఇంటి నిర్మాణం విషయంలో 2 కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకే కుటుంబానికి చెందిన 3 మృతి చెందినట్లు తెలియజేశారు. ఇంటి నిర్మాణాన్ని ఒకరు చేపట్టగా మరొకరు వ్యతిరేకిస్తున్నారని, స్లాబ్ వేసే సందర్భంలో ఘర్షణ తలెత్తడంతో కత్తులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారని, ఈ ఘర్షణలో ఒకే కుటుంబానికి చెందిన కార్దారి చంద్రారావు అక్కడికక్కడే మృతి చెందగా, ప్రకాష్ రావు, యేసు సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారని తెలిపారు. గాయపడిన మిగతా వారిని చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సామర్లకోటలో ఈరోజు ఆదివారం నాడు వేట్లపాలెం అనే గ్రామంలో ఎస్సీ స్ట్రీట్లో ఇక్కడ కాల్దారి కుటుంబం, అలాగే బచ్చల ఫ్యామిలీ 2 ఫ్యామిలీస్ ఉన్నాయి.
ఈ కాల్దారి ఫ్యామిలీ ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటుంది. ఆ హౌస్ ఏంటంటే మాల్ చెరువు అని చెప్పేసి దానిలో కొంత స్థలం ఆక్రమించుకున్నారనేసి ఒక ఇష్యూ వాళ్ళ కుటుంబాల మధ్య నడుస్తుంది. ఈ ఇష్యూ పంచాయతీ వరకు కూడా వెళ్ళిందని చెప్పి అంటున్నారు. ఈరోజు ఏంటంటే వాళ్ళు స్లాబ్ వరకు వచ్చింది. ఈరోజు స్లాబ్ కాంక్రీట్ వేసుకుంటుండగా వాళ్ళంతా కూడా ఆ వీధి వాళ్ళంతా కలిపి బొచ్చులు జకరయ్య, తర్వాత బుల్లబ్బాయి, నెక్స్ట్ వాళ్ళ వర్గం అంతా కలిపి రావడం, వీళ్ళేమో పని ఆపకపోవడం, దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో ఏంటంటే అక్కడికక్కడే స్పాట్లో ఒక వ్యక్తి చనిపోయారు. అలాగే హాస్పిటల్లో కూడా ఈరోజు ఒక వ్యక్తి చనిపోయారు. ఇంకా 3 వ్యక్తులు ఇంజర్డ్గా హాస్పిటల్ ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఈ కేసు ప్రస్తుతానికి దర్యాప్తు. ఒంగోలులో 10 నెలల బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. ఇంట్లో పడుకుని ఉన్న బాబును ఇంటి పక్కనే ఉంటున్న మరో మహిళ ఎత్తుకెళ్లింది. బాలుడు కిడ్నాప్ అయ్యాడని తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గంటల వ్యవధిలోనే కిడ్నాపర్ను పట్టుకుని బాలుడిని సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. తమ బిడ్డను సురక్షితంగా తమకు అప్పగించిన పోలీసులకు బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఒరిస్సా నుంచి లాస్ట్ ఒక 4-5 years బ్యాక్ ప్రదీప్ అండ్ ఓరోస్ అనే ఒక జంట ఇక్కడికి వచ్చి ఒక కార్ కేర్ సెంటర్లో అతను పనిచేసుకుంటున్నాడు. ఈ సంఘమిత్ర హాస్పిటల్కి ఎదురుగా ఉన్నటువంటి కాలనీలో వీళ్ళు ఉంటున్నారు. అలాగే వీళ్ళకి 2 బాబులు, ఒక బాబుకి 3 years, ఇంకో బాబుకి 10 నెలలు. వీళ్ళు ఉన్నటువంటి కాలనీలో పక్కింట్లో ఉన్నటువంటి ఇంట్లో వేరే ఒక లేడీ ఒక 45 days క్రితం వచ్చి పనిచేస్తాను మీ ఇంట్లో అని అడగడం జరిగింది. అడిగిన తర్వాత మేము డబ్బులేమి ఇవ్వలేం, నీకు భోజనం అయితే పెట్టగలుగుతా అంటే నా అనాథను కాబట్టి మీకు ఫ్రీగా పనిచేసి పెడతాను, నాకు భోజనం పెట్టండి ఒప్పందంతో అమ్మాయి దయామణి అనే ఒక స్త్రీ వాళ్ళ దగ్గర పనిచేస్తుంది. ఈ ఎదురు పక్కనే ఉన్నటువంటి ఇంట్లో ఈ బాబుని చూస్తుండేది. సో ఆమెకి 3 పిల్లలు, భర్తతో దూరంగా ఉంటుంది. వేరే ఒక అబ్బాయితో ఆమెకి వేరే సంబంధాలు ఉన్నాయి. ఈ సందర్భంలో ఆమెకి పిల్లల్ని ఎదురుగా కనపడుతున్నాడు, తీసుకెళ్ళి అమ్మేయాలనే ఉద్దేశంతో అమ్మాయి ప్లాన్ చేసుకొని ఆమె యొక్క బాయ్ ఫ్రెండ్తో కలిసి నిన్న సాయంత్రం 10 నెలల బాబు తల్లి స్నానంకి వెళ్ళినప్పుడు ఉయ్యాల్లో ఉన్నటువంటి బాబుని తీసుకొని ఈమె నిన్న సాయంత్రం వెళ్ళిపోయింది. ఈమె ఫోటో కానీ ఎటువంటి ఆధారాలు కానీ లేవు, జస్ట్ ముఖ పరిచయం అంతే. ఇమ్మీడియట్లీ అక్కడికి వెళ్తే బాబుని అక్కడ వీళ్ళు తాగిన మత్తులో ఉన్నారు. సో బాబుని మనం తీసుకొని రావడం జరిగింది. ఆ తల్లిదండ్రులు కూడా మనం ఆ బాబుని చేర్చడం జరిగింది. అలాగే ఆ 2 కూడా ఈ బాబుని అమ్మేయాలనే ఉద్దేశంతో వీళ్ళు ఈ కిడ్నాప్ చేయడం జరిగింది. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.